UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చుట్ట తాగే అలవాటు ఆ వృద్ధురాలి ప్రాణం తీసింది. ఓ చిన్న పొగాకు చుట్టకు వృద్ధురాలు బలైపోయింది. చుట్ట కాల్చే అలవాటే నిండు ప్రాణాన్ని బలిగొంది. చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె ఉసురు తీసింది. అసలేం జరిగిందంటే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు అనే గ్రామంలో జడ్డు వరహాలమ్మ అనే వృద్ధురాలు నివసిస్తుంది. భర్తతో పాటు ఒక కూతురు చనిపోవడంతో తన అల్లుడు లోలుగు సూర్యనారాయణ ఇంట్లో ఉంటుంది. ఆమెకు రోజు చుట్ట తాగే అలవాటు ఉంది. సోమవారం ఎప్పటిలానే చుట్ట కాలుస్తుండగా నోటి నుంచి ఒంటిపై ఉన్న దుస్తులపై పడింది. ఆ వెంటనే ఫ్యాన్ గాలికి చుట్ట నుంచి మంటలు చెలరేగి అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఆమె పెద్దగా కేకలు వేశారు. కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసేలోగా 90% శరీరం కాలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వరహాలమ్మ మృతి చెందారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చుట్టలు తాగడం అలవాటు. అలాగే ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో సర్వసాధారణం. పురుషులతో సమానంగా వృద్ధ మహిళలు చుట్టలు తాగుతుంటారు. అనారోగ్యానికి కారణమని తెలిసిన వారు వెనక్కి తగ్గరు. అలాగని చుట్టలు తాగిన వారు ఆరోగ్యంగా కూడా కనిపిస్తుంటారు. అయితే అది వారి నమ్మకంగా భావిస్తుంటారు. ఇలాంటి అలవాటే వరహాలమ్మకు ఉంది. అయితే ఆమె అనారోగ్యానికి గురి కాలేదు. కానీ చుట్ట మూలంగా అగ్ని ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చుట్ట అంటుకొని మంటలు వ్యాపించడం ఏంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అల్లుడు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి చుట్ట ప్రమాదంతోనే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.